జై దుర్గా భవానీ మాతలు. ఈరోజు మా ఇంట్లో అమ్మవారి అలంకరణ పూజా విధానం ఏ విధంగా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరైనా తెలియని మాతలు ఉంటే చూసి తెలుసుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే వీడియో షూట్ చేస్తున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళిపోవచ్చు. ఈరోజు అమ్మవారి అలంకరణ శ్రీ మహాలక్ష్మీదేవి ఇంద్రకీలాద్రి మీద కొలువున్న ఆ జగన్మాత దేవాలయంలో కూడా ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవి దేవతగా అలంకరిస్తారు. ఇక్కడ మా దగ్గరలో ఉన్న దేవాలయంలో అమ్మవారి అలంకరణ ఫ్రెండ్స్. అయితే ఈరోజు అమ్మవారికి నివేదంగా అల్లం గారెలు క్షీరన్నం కానీ నివేదన చేస్తారు. ఎవరి శక్తి కొలది వాళ్ళు చేసుకోవచ్చు. నేను క్షీరన్నాన్ని నివేదిస్తున్నాను. ముందుగా పాలు మరగపెట్టుకొని క్షీరన్నాన్ని వండుతున్నాను. పాలు మరిగిన తర్వాత 3 దోసెల బియ్యం అమ్మవారిని తలుచుకొని వేసుకోవచ్చు. లేదంటే 3 పిటికెల బియ్యాన్ని కూడా అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు అండి. అయితే ఈరోజు అమ్మవారు లేత గులాబీ రంగు చీరతో కానీ లేదు లేత గులాబీ రంగు వస్త్రం కానీ అమ్మవారికి సమర్పించుకున్న వాళ్ళు సమర్పించుకోవచ్చు. మామూలు భవానీ దీక్షలో లేని భక్తులు ఎవరైనా గులాబీ రంగు చీర కట్టుకొని అమ్మవారికి చక్కగా పూజ చేసుకోవచ్చండి. అమ్మవారికి రోజు సువాసన కలిగిన పుష్పాలతో పూజించిన, అమ్మవారికి రోజు పాలను నివేదనగా పెట్టిన, క్షీరన్నాన్ని పెట్టిన, అల్లం గారెలు పెట్టిన, మన శక్తి కొలది ఏది ఇచ్చినా, చిన్న బెల్లం ముక్క పెట్టినా అమ్మవారు ఎంతో సంతోషపడతారు. అన్నింటా ఉన్నది ఆ లక్ష్మీమాతే. మనం బ్రతికే జీవన విధానానికి ధనం కావాలి, ఆ లక్ష్మీదేవి. ధాన్యం కావాలి, లక్ష్మీదేవి ధాన్యలక్ష్మిగా కరుణిస్తారు. సంతాన లక్ష్మిగా, అంతేకాదు విద్యాలక్ష్మిగా, మనకి అన్నీ ఉండి ధైర్యం లేకపోయినా వేస్ట్ ధైర్యలక్ష్మి, జయం చేకూరే ఆదిలక్ష్మిగా అన్నింటా అష్టలక్ష్మీదేవి కొలువై ఉందండి. ఆ అష్టలక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే నవరాత్రుల్లో పూజలు ఏ రోజు చేసుకోకపోయినా ఈ ఒక్కరోజు మాత్రం దీపం పెట్టుకోండి. అమ్మవారికి మన శక్తి కొలది పూజించడం చాలా మంచిది. ఈరోజు అమ్మవారికి వేప కొమ్మలు పెట్టకపోయినా పర్లేదు. కాకపోతే మా ఇంటి దగ్గరలో వేప చెట్టు ఉండడం వల్ల నేను నిత్యము వేపాకులు పెట్టుకుంటున్నాను. ఈ రోజుకు అమ్మవారికి వేప కొమ్మలు పెట్టినా పెట్టకపోయినా మామిడి కొమ్మ మాత్రం ఖచ్చితంగా పెట్టడం చాలా మంచిది. దొరికితే పెట్టండి అవకాశం ఉన్నంత వరకు. ఈరోజు అమ్మవారికి గులాబీ పూలతోనూ, చామంతి పూలతోనూ, తెల్లటి పూలతోనూ, అంతేకాదు సువాసన కలిగిన పుష్పాలతోనూ, వీలైతే గులాబీలతోనూ అష్టోత్తరం చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం పొందుతాము. అంతేకాదు ఈరోజు ఖచ్చితంగా కామాక్షి దీపం వెలిగించండి. చాలామంది 9 నవరాత్రుల్లో కూడా వెలిగించుకుంటూ ఉంటారు. నేను నవరాత్రులు 9 రోజులు వెలిగించాను. అమ్మవారికి క్షీరాన్నం రెడీ అయిపోయిందండి. అమ్మవారికి ప్రసాదం పెడుతున్నాను. నేను రోజు కూడా అమ్మవారికి సలివిడి వడపప్పును కూడా నివేదిస్తున్నాను. సలివిడి వడపప్పు పెట్టడం వల్ల చల్లదనమండి. అమ్మ చల్లని చూపు మన మీద ఉంటుంది. అంతేకాదు ఈరోజు ఒక విషయం జరిగిందండి. ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి వీడియో నేను షూట్ చేస్తున్నాను. రోజులాగే అమ్మవారికి ముందుగా షోడశోపచార పూజ చేసుకోలేకపోయినా కనీసం పంచోపచార పూజ అయినా చేసుకోవాలని చెప్పాను కదండి. పంచోపచార పూజ అంటే ఏం కాదండి, అమ్మవారికి ద్వీపం ఇవ్వాలి, ధూపం ఇవ్వాలి, గంధపుష్పం ఇవ్వాలి, అక్షితం సమర్పించాలి, ఒక పుష్పాన్ని సమర్పించాలి, కర్పూర హారతి ఇవ్వాలి. అమ్మవారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టమండి. ఈరోజు పచ్చకర్పూరంతో హారతి ఇవ్వడం అమ్మవారు ఎంతో సంతోషిస్తారు. అమ్మవారికి ముందుగా ఈరోజు సాంబ్రాణితో ధూపం వేయాలి. తరువాత పూజ అయిన లాస్ట్లో హారతి ఇచ్చిన తర్వాత గుగ్గులంతో ధూపం వేయాలి. మహాలక్ష్మి అమ్మవారికి సాంబ్రాణి ధూపం అంటే చాలా ఇష్టం. సాంబ్రాణితో ధూపం వేయాలి. తర్వాత దుర్గా భవానీ మాతగా మనం భావించుకొని దుర్గా భవానీకి మనం ధూపం గుగ్గులంతో ఇచ్చుకోవాలి. అమ్మవారికి ఎంతో సువాసన భరితం అంటే ఇష్టం కదండి. అందుకే ఈ రోజే కాదు, ఈ నవరాత్రులు 9 రోజులు మన ఇల్లు సువాసన భరితంగా ఉంచుకోవాలి. నేను అమ్మవారికి అత్తరును ఈరోజు చల్లుతున్నాను. ఎందుకంటే అత్తరు అమ్మవారికి వేయడం వల్ల పూజా మందిరం ఎంతో ఫ్రేగ్రెన్సీతో మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అమ్మవారిని ఆకర్షిస్తూ ఉంటుంది. సువాసన కలిగిన దగ్గర అమ్మవారు ఉంటారు. ఈరోజు ఎవరైనా సువాసిని స్త్రీ మన ఇంటికి వస్తే తప్పకుండా ఆవిడికి కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టి చక్కగా ఆవిడికి వాయినం ఇవ్వండి. జాకెట్ ముక్క, 3 తమలపాకులు, 2 చెక్కలు, అలాగే 2 అరటిపళ్ళు, పుష్పం పెట్టి ఆవిడికి తాంబూలం ఇచ్చుకోండి. నేను ఆ మహాలక్ష్మీదేవికి కూడా ఈరోజు వాయినం పెట్టుకున్నాను.
ఎవరైనా సువాసిని స్త్రీ మన ఇంటికి వచ్చినచో దేవుడి మూల అమ్మవారికి పెట్టిన వాయినాన్ని ఆవిడనే మహాలక్ష్మిగా భావించి ఇవ్వడం చాలా మంచిది. చెప్పాను కదండి, ఈరోజు ఒక వండర్ జరిగిందని. నేను ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి గుడికి వెళ్ళానండి. గుడికి వెళ్తే నా పక్కన ఒక ముసలి ఆవిడ వచ్చి కూర్చున్నారు. ఆవిడ భవానీ మాల్లో ఉన్నారు. పూజ చేసుకుంటే ఆవిడ ఈరోజు ఏ అవతారం మాత అని అడిగారు. అడిగితే అమ్మ ఈరోజు మహాలక్ష్మీదేవి అవతారం అత్త అంటే, అవునా, ఈరోజు మా ఇంట్లో ఇలా హారతి ఇచ్చుకోవాలి, పూజ అయిన వెంటనే వెళ్ళి అన్నారు. ఏ హారతి మాత అంటే, అది ఇస్తే చాలా మంచిదమ్మా, నేను 2 సంవత్సరాల నుండి ఇస్తున్నాను, నాకైతే చాలా బాగుంది, నువ్వు కూడా ఇలా చేసుకో అమ్మా అని చెప్పారు. వింటుంటేనే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఏం చేయాలి మాత అంటే, ఒక రాగి పెళ్ళానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని తమలపాకులకున్న తొడుగులు తీసుకొని అలా ఆ పళ్ళెం ఉరుసుట్లు పేర్చుకోమన్నారు. ఆవిడ చెప్తుంటేనే నాకు ఒళ్ళు జలజరించినట్టు అయిందండి. నిజంగా నమ్మలేకపోయాను. నిజంగా ఆ భవానీ మాత నాకు ఇంతకుముందు పరిచయం కూడా లేరు. ఈరోజు దేవాలయంలోనే కలవడం, ముసలి ముత్తైదువ అయితే, అమ్మ రండి మా ఇంటికి, ఇలాగ తాంబూలం స్వీకరించండి అని చెప్పి పిలిచాను నేను. ఎందుకంటే నేను నిత్యం కూడా దేవుడి మూల అమ్మవారికి వాయనం పెట్టుకుంటున్నాను కదా ఫ్రెండ్స్. అందువల్ల ఆ ముత్తైదువుని పిలిపిద్దామని అనుకున్నాను. దానికి అమ్మవారు ఏం చెప్పారంటే, ఈరోజు నాకు అవ్వదమ్మా, నేను ఇంట్లో పూజ చేసుకోవాలి, ఈరోజు నేను ఇలా తమలపాకులతో దీపారాధన చేసుకోవాలి, వేరొక రోజు వస్తాను, శుక్రవారం అయినా వస్తానులే అని చెప్పారు ఆ భవానీ. చెప్పి నాకు ఇలా చేయమని చెప్పారు. నాకు ఎందుకు ఆ భవానీ చెప్పింది చాలా నచ్చింది. సరే చేద్దాం కదా అని చెప్పి మా భవానీని వెంటనే తమలపాకులు తెమ్మని చెప్పాను, తీసుకొచ్చారు. పూజలు అంటే మా భవానీ కూడా చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారనమాట. వెంటనే నేను పళ్ళెం నీట్గా ఉన్న పళ్ళెంలో పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఇలా 18 తమలపాకులు పళ్ళెంలో నిండుగా పేర్చుకున్నాను. తర్వాత మధ్యలో ఒక రాగి ప్లేట్ పెట్టమని ఆ భవానీ చెప్పారు. ఆ భవానీ చెప్పింది వింటే నాకు నిజంగా ఆవిడ ఎందుకు చెప్పారో తెలీదు. ఇలా చెయ్యమ్మా, నువ్వు అనుకునేది అవుతుంది, నీ కష్టం తీరుతుంది అని చెప్పారు. అయితే ఆ భవానీ అలా చెప్తుండగా నా కళ్ళంట నీళ్లు తిరిగాయి ఫ్రెండ్స్. ఎందుకు భవానీ ఇలా చెప్పారు, నిజంగా దుర్గా భవానీయే వచ్చి చెప్పారా అనిపించింది నాకు. వెంటనే ఇంటికి వచ్చి చెయ్యాలనిపించింది. పూజ అయిన అనంతరం ఈరోజు అమ్మవారికి నేను ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకుందాం అనుకున్నాను. నక్షత్ర హారతి ఇచ్చి ఐశ్వర్య దీపం పెట్టుకుందామని అనుకున్నాను. నిన్న మీతో వీడియో షేర్ చేసినప్పుడు కూడా చెప్పాను కదా ఫ్రెండ్స్, రేపు మంగళవారం షష్ఠి వచ్చింది, నెక్స్ట్ మహాలక్ష్మీదేవి అవతారం కదా, నేను ఐశ్వర్య దీపం పెట్టుకుంటానని. కానీ ఈరోజు ఆ భవానీ నాకు అలా చెప్పేసరికి సరే అని చెప్పేసి ఆ భవానీ మంగళవారం ఐశ్వర్య దీపం కాదమ్మా, ఇలా పెట్టు అని చెప్పారు. అయితే నేను అన్నాను, ఐశ్వర్య దీపం పెట్టుకుంటున్నాను భవానీ, రండి మా ఇంటికి తాంబూలం తీసుకుందంటే, నువ్వు ఐశ్వర్య దీపం శుక్రవారమే పెట్టుకో తల్లి, మంగళవారం మట్టుకి ఇలా చెయ్యు అని చెప్పారు. అందులోని ఈరోజు మహాలక్ష్మీదేవి అవతారం కదా, అమ్మవారికి ఎంతో ఇష్టమైన తమలపాకుల నక్షత్ర హారతి ఇమ్మని చెప్పారు. అయితే ఆ భవానీ ఏం చెప్పారంటే, మనం ఒత్తులు చేసుకుంటాం కదా, విష్ణుకమల ఒత్తులు అంటారు, ఆ ఒత్తుని తీసుకొని చక్కగా ఇలాగా మనం వెలిగించాలన్నమాట. ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్లో పసుపు కుంకుమ వేసుకొని వెలిగించాలి. అయితే ఇలా తమలపాకులు పెట్టుకొని మధ్యలో ఒక రాగి ప్లేట్ పెట్టుకోమని చెప్పారు. పసుపు కుంకుమ వేసి నెయ్యితో తడిపిన విష్ణుకమల ఒత్తులు కానీ లేకపోతే పువ్వొత్తులు 18 ఒత్తులుగా చేసి పైన పచ్చకర్పూరాన్ని పెట్టి అమ్మవారికి హారతి ఇమ్మని చెప్పారు ఆ భవానీ. అలాగే చేస్తాను భవానీ అని చెప్పాను. అంతే, మేమందరం భవానీలందరం హారతలు తీసుకున్నాం. మళ్ళీ చూసేసరికి ఆ భవానీ కనిపించలేదు. నాకే ఆ భవానీతో అసలు పరిచయం కూడా లేదు, నేను ఎప్పుడూ చూడలేదు. ఆ భవానీయే నిజంగా దుర్గా భవానీ మాతే వచ్చి చెప్పినంత నేను ఫీల్ అయ్యాను. ఇంట్లో ఈ హారతి ఇస్తుంటే నాకు చాలా అంటే చాలా ఆనందం కలిగింది ఫ్రెండ్స్. కాకపోతే ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని మాత్రమే నేను మీకు వీడియో పెడుతున్నాను. అంతేగాని ఎవరూ తప్పుగా అనుకోవద్దు. నా ఆనందాన్ని నా సబ్స్క్రైబర్లు అందరూ తెలుసుకుంటారని, నా ఆనందాన్ని పంచుకుందామని మాత్రమే పెట్టాను. అమ్మవారికి ఇలా హారతి ఇస్తుంటే నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది భవానీ. మీలో ఎవరైనా ఇలా చేస్తే మంచిది అనుకుంటే తప్పకుండా చేయండి భవానీ. నేనైతే ఈరోజే ఇలా చేశాను. చేయడం వల్ల నాకు చాలా మనశ్శాంతిగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆ దుర్గామాత నాతో చెప్పినట్టు నేను ఫీల్ అవుతున్నానండి. సరే భవానీ, ఈరోజు నా పూజ ఇలా కంప్లీట్ అయింది. నాకు నిజంగా దుర్గా భవానీ చెప్పిందేమో అనిపిస్తుంది భవానీ.
అస్సలు చాలా మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది. గుడిలో ఈరోజు ఆ భవానీ వచ్చి నా పక్కన కూర్చోవడం, అమ్మా నువ్వు ఇలా చెయ్యి అని చెప్పడం, నిజంగా విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా భవానీయే వచ్చి చెప్పినంత ఆనందంగా అనిపిస్తుంది నాకు. ఇది చేసిన తర్వాత నాకు ఎలా ఉందో మీతో తప్పకుండా షేర్ చేస్తాను. అంతేకాదు మీ పూజ ఎలా చేస్తున్నారో దానికి ప్రతిఫలం కూడా వెంటనే కనిపిస్తుందని ఆ మాత చెప్పింది. ఒత్తి పూర్తిగా కాలిపోతే మన పూజ ఫలించినట్టట. ఒత్తి సగంలో ఉండిపోతే మీరు చేసింది ఫలించదు అన్నట్టుగా చెప్పింది ఆ మాత. తీరా నేను ఒత్తులు చూశాను. పూజ అయిన వెంటనే తలుపులు వేసి బయటకు వెళ్ళి 1 అవర్ తర్వాత వచ్చి చూసేసరికి ఒత్తులు పూర్తిగా కాలాయి. నాకు చాలా ఆనందం. నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా అనిపించిందండి. మీరు కూడా ఎవరైనా ఇలా చేయాలనిపిస్తే చెయ్యండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.